హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్కి మేము అవుటింగ్ వేసామండి, ట్రిప్ వేసాము. అది ఎక్కడ అంటే సారలమ్మ మైసమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ మేము అందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా మా కోడలు అయితే రెడీ కావాలి, హెయిర్ జుట్టేసేసుకుంటే తను కూడా అయిపోతుంది. అందరం రెడీ అయిపోయాము. మేము అక్కడికి వెళ్ళి ఎట్లా ఎంజాయ్ చేస్తామో, టెంపుల్ని ఎట్లా విజిట్ చేసి దర్శనం చేసుకుంటాం అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి గైస్. లెట్స్ గెట్ స్టార్ట్. చేస్తున్నాను. మేము ఎల్లమ్మ తల్లి దగ్గరికి పోతున్నా. దోషనతో రాలేదు, లేట్ అవుతుంది. దోశతో లేట్ అవుతుంది. ఎట్లా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు రాకపోతే ఏం చేద్దామంటావు మరి? బయలుదేరదాం. బాధేద్దామా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరూ. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. అయితే ఇప్పుడు బయలుదేరిపోయాము. కార్లో అన్ని సెట్ చేసుకున్నాము. అందరం అయితే రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము. డైరెక్ట్ ఇంకా టెంపుల్కి రీచ్ అవుతాము, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, 12 అవుతుంది. ఇప్పుడు అక్కడికి ఆన్ ది వే అంతా చూపిస్తాను ఎలా వెళ్తుందాం అనేది. ఫైనల్లీ అయితే మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. చెప్పులు ఇప్పమన్నది ఈడ కాదురా, కార్లరా. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ ఇదే టెంపుల్ చూడండి, ఎక్కడ చూసినా మొత్తం కొండలే కనిపిస్తున్నాయి. మొత్తం కొండల మధ్యలో ఉంది ప్లేస్ అంతా. టెంపుల్ అయితే ఇదే గాయ్స్, మెయిన్ టెంపుల్. లోపల ఎలా ఉంటే మాత్రం చూపిస్తాను గైస్. టెంపుల్లో ఎంటర్ అవుతున్నాము. చాలా అసలు రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ టెంపుల్ ఇది, అమ్మవారు వెలిసింది. ఇలా ఉంటుంది గైస్. ఇది ఇక్కడ కట్టించిన టెంపుల్ అయితే ఇక్కడ. చాలా రష్ అవుతాము. టెంపుల్ ఎంట్రన్స్. ప్రసాదానికి పరిగణిస్తున్నారు. అవును, మీదేముంది? జస్ట్ అయిపోయిందా మీది? ఇప్పుడైతే అసలు ఘోరంగా రాళ్ళ మీద నడవడానికి అయితే రావట్లేదు. ఫుల్ నొప్పి ఉంది.
ఇప్పుడు మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అమ్మవారు వెలుస్తున్నది. ఇప్పుడు ముందుగా మనం చూసుకున్న టెంపుల్కి అయితే కట్టించిన టెంపుల్ అది. స్వయంగా వెలిసిన టెంపుల్ అయితే కింద ఉంది, చూపిస్తాను. అక్కడికే వెళ్తున్నాము. ఇదే గాయస్ మెయిన్ టెంపుల్. ఇక్కడ కాళ్ళు అయితే కడుక్కొని మెయిన్ టెంపుల్ ఇక్కడ ఉంది. అమ్మవారు చిన్నగా ఉంటుంది ఇక్కడ టెంపుల్. అక్కడ కొండ పైన అయితే కొట్టించిన గుడి. అండ్ మెయిన్ టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇక్కడనే వెళ్తుంది అమ్మవారు అయితే. ఇక్కడైతే అమ్మవారికి శాఖ పోసి నైవేద్యం అయితే పెడుతున్నారు. ఇక్కడనే కొబ్బరికాయ కొడుతున్నారు. ఇక్కడ లోపల అమ్మవారు అయితే చిన్న విగ్రహంగా ఉందండి. చూస్తే నాకైతే ఒక చిన్న పాపలాగా అనిపించింది. అండ్ ఇక్కడ బొమ్మలు అవన్నీ చాలానే అమ్ముతున్నారు. ఇంకా పిల్లలు చూస్తే మా అల్లుడు మాత్రం ఎక్కడ బొమ్మలు ఉంటే అక్కడనే స్ట్రక్ అయిపోతాడు. నాకు తెలిసిన కథనం ప్రకారం అయితే ఇక్కడైతే చాలా గిరిజన ప్రాంతం వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ కోసమని వెలిసిన సారలమ్మ మైసమ్మ అయితే ఇలా కుండలు ఇలా బోనం అయితే ఎక్కిస్తుంటారు. అండ్ చాలా అండి అక్కడ సిగ్నల్స్ కూడా, ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయవు. చాలా లో. ఇక్కడైతే కనిపిస్తున్న ఈ హట్స్ ఉన్నాయి కదా, ఈ హట్స్లలో అయితే తీసుకున్నాము. ఒక హట్ వచ్చేసి 1000 రూపీస్ అలా పడుతుంది. అందులో థర్డ్ తీసుకున్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ అందరం తీసుకున్నాము. ఎంత బాగుంది చూడండి. ఇలా పైకి ఇలా ఉంది. అండ్ కింద మొత్తం మనకి ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ పిల్లలకి అయితే మేము ఇంటి నుంచి తెచ్చిన ఫుడ్ పెడుతున్నాం, ఎందుకంటే లేట్ అయింది గాయస్. ఇప్పుడు ఇక్కడ వేరే ప్లేస్లో వంటలకు అయితే ఇచ్చాము. వాళ్ళు ఒక 1 అవర్లో మాకు ఫుడ్ ఇస్తామన్నారు. అంతలోపు ఇంటి నుంచి తెచ్చినకి పిల్లలు ఆగట్లేదు అని చెప్పేసి వాళ్ళకి ఫుడ్ అయితే పెడుతున్నాం. కానీ వ్యూ అయితే చాలా బాగుంది కదా గైస్. మొత్తం వీడియోలా చిన్నది చిన్న కంప్లీట్ ఇంకో విరాట్ ఏం చేస్తున్నావు? ఇల్లు చేసినావు. పిల్లలు చూడండి గాయస్ ఇక్కడ మట్టిలో ఆడుకుంటున్నారు. చెట్లన్నీ తెంపుకొచ్చి మరీ మట్టి ఇట్లా అంతా చేసేసి ఇల్లు లాగడుతున్నారు, చెట్లు పెడుతున్నారు. విరాట్ మేమైతే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కార్లో కూర్చున్నాము. అండ్ మా వాళ్ళందరూ ఇక్కడ ఇలా కూర్చున్నారు. గాయస్ ఇక్కడైతే మీకు పొలాల వ్యూ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా గ్రీనరీ ఉంది ఇక్కడ. చాలా ఇలాంటి సిటీలో ఇంత గ్రీనరీ ఉండడం అనేది లేదు. వరి పొలం చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ అంతా వరి పొలం దగ్గర ఎంత బాగుంది అసలు. విరాట్ ఎక్కడికి వచ్చినావు? చూడగో మనం అన్నం తినేది అన్నం నుంచే వస్తుంది. చూడండి గాయ్స్ ఎంత గ్రీనరీగా ఉందో అసలు. 2 కొండల మధ్యలో సూర్యుడు. చూడండి ఇక్కడ వండుకుంటున్నారు. ఇంకా ఇక్కడ పొలాలే ఉన్నాయి. ఇవంతా వరి పొలమే. ఇక్కడ పొలాలు నాట్లు కూడా వేస్తున్నారు. చూడండి గాయ్స్ ఇక్కడ వరి పొలాలు నాట్లు వేస్తున్నారు. చూడండి గాయ్స్ ఎంత కష్టపడితే ఈ వరి రైస్ అనేది మనము
ఫుడ్ వేస్ట్ చేస్తామో చూడండి. వాళ్ళు ఎంత కష్టపడితే రైస్ అనేది మన నోట్లోకి వస్తుంది చూడండి గైస్. మస్తు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఇక్కడ నాటుకోడి వండుకొని తింటున్నాం అన్నమాట. ఎవరెవరు తింటున్నారో అందరం ఉన్నాం కదా అందులో. దోశ అత్త, సిన్ని, వనికక్క, అత్త, నింగమ్మామ, అందరం తింటున్నాం కదా. దోశ అత్త అందరు ఉన్నారు ఫ్రెండ్స్. అందరు ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే అందరం తిన్నాక చీకటి అయినాక మేము పోతున్నాం. బయలుదేరుతాము. తిన్నాక బయలుదేరుతాం. మా నాని వడ్డిస్తుంది మాకు. మా నాని రాయి దగ్గర ఒకసేపు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అక్కడ అయితే పోయి ఒక అంకుల్తోని చికెన్ వేపించుకుంటుంది. చికెన్ వండిపించింది. చికెన్ వేసుకొని ఇప్పుడు మేము తింటున్నాం. ఏమవుతుంది అందుకే మేము ఇంటికి వెళ్తున్నాం. మైసమ్మ తల్లికి జై. ఇక్కడ అయితే మేమైతే ఆడుకొని హెడ్ఏక్ వస్తుంది, అందుకే మేము ఇక్కడ సాయి తాగుతున్నాం. అందరం కలిసి టైం దగ్గర ఆగాము. టీ టైం దగ్గర అయినాము. మేము అంతలోపు విరాట్ వచ్చేసేలోపు మేము టీ అయితే ఆర్డర్ పెట్టాము. తర్వాత విరాట్ వచ్చేసాడు కదా. టీ తాగి బిస్కెట్స్ తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. మాకైతే వేడి వేడి చాయ్ వచ్చేసింది. ఇంకా బిస్కెట్స్ కూడా వచ్చేసాయి. బిస్కెట్ కూడా వచ్చేసింది. డాన్స్ చేస్తున్నానే. ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. సో టైం వచ్చేసి 9:20.
ఫైనల్లీగా ఇంటికైతే వచ్చేసాను గైస్. అండ్ మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోని చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టాను, సబ్స్క్రైబ్ చేసుకోండి.